పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేరులో క్రైస్తవ ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ ఆహ్వానం మేరకు ఇచ్చేసిన పత్రికా విలేకరులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా కార్యకర్తల సమావేశాన్ని సోదరులు రెవరెండ్ శామ్యూల్ రాజ్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జిల్లా కన్వీనర్గా ఉన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ని విస్తరింపజేసి అన్ని ప్రాంతాల్లో కూడా మరి కమిటీలను వేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సమావేశానికి వెస్ట్ గోదావరి జిల్లాలోని అన్ని మండలాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు. అదేవిధంగా ఈస్ట్ గోదావరి, మరి ఏలూరు జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్గనైజర్స్, ఖమ్మం జిల్లా నుంచి కూడా ఆర్గనైజర్స్ రావడం జరిగింది. క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవుల యొక్క మతపరమైన హక్కుల్ని కాపాడుకోవటం, రెండవది వారి యొక్క సామాజిక హక్కుల్ని కాపాడటం. ఉదాహరణకి దళిత్ క్రిస్టియన్ రిజర్వేషన్ బిల్ మరి పార్లమెంట్లో చట్టాన్ని చేయాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా క్రైస్తవుల యొక్క ఆర్థిక అభివృద్ధి కావాలని మేము కోరుతున్నాం. మరి బడ్జెట్లో ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, కానీ క్రైస్తవ సమాజానికి ఎటువంటి మేలు కలగట్లేదు. అందవలసిన మరి ఫలాలు క్రైస్తవులకి అందట్లేదనేది మా ఆరోపణ. అదేవిధంగా రాజకీయ వ్యవస్థలో క్రైస్తవులకి సమాన అధికారం లేదు. ఈ రోజున 175 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక్క క్రైస్తవుడు కూడా కనపట్లేదా వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి? 3% క్రైస్తవులు ఒకవేళ ఉంటే 100కి 3 చొప్పున 175లో కనీసం 5గురికి ఎమ్మెల్యేలు ఇవ్వాలి. మరి ఒక్కడు కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా పార్లమెంటు 545 పార్లమెంటు సీట్లలో కనీసం 17 మంది ఉండాలి మాకు. మరి ఎంతమంది ఉన్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి క్రైస్తవులకి ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన హక్కులు వాళ్ళకి రావటం కోసము మేము అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ని విస్తరింపజేసి రాజ్యాంగపరమైన హక్కుల్ని వాళ్ళకి తెలియజేస్తూ వారందరికీ కూడా ఆ రాజ్యాంగ ఫలాల్ని అందజేయడానికి ఈ ఆర్గనైజేషన్ నిరంతరము కృషి చేస్తుంది. ఆ సందర్భంగా మరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ సమావేశంలో మేము భారత ప్రభుత్వాన్ని 2 అంశాలను ప్రశ్నిస్తున్నాము. 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ని ఏర్పాటు చేశారు. ఈ మత మార్పిడి నిరోధక చట్టాలు ఇవి రాజ్యాంగానికి విరుద్ధమని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ, అందులోని భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం వారు, జనసేన వారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 13 రాష్ట్రాల్లో ఉన్న ఆ యాంటీ కన్వర్షన్ లాస్ని రద్దు చేయమని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాము. దళిత్ క్రిస్టియన్ రిజర్వేషన్ బిల్ అంటే దళితులుగా ఉన్న ఎస్సీలు, అంటే హిందువులుగా ఉన్న వారికి రిజర్వేషన్ ఉంది, సిక్కులుగా ఉన్న వారికి రిజర్వేషన్గా ఉంది, బౌద్ధులుగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అదే దళితులు క్రైస్తవ మతంలోకి మారితే మీరు బీసీసీ అంటున్నారు. మరి ఇదేమి చట్టాలు, ఇదేమి సమానత్వం మాకు అర్థం కావట్లేదు. కాబట్టి పార్లమెంట్లో వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేసి దళిత్ క్రిస్టియన్ బిల్లుని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఈ అంశాల మీద ఉద్యమాన్ని ధర్నా రూపంలో, పబ్లిక్ మీటింగ్స్ రూపంలో, ర్యాలీస్ రూపంలో ముందుకు తీసుకెళ్తామని మేమందరం కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. 13 రాష్ట్రాల్లో అమలులో ఉన్న యాంటీ కన్వర్షన్ లాస్ వెంటనే రద్దు చేయాలి. దళిత క్రైస్తవ బిల్లును పార్లమెంట్ లో అమలు చేయాలి.
పార్లమెంట్లో 13 రాష్ట్రాల్లోని యాంటీ కన్వర్షన్ లాస్ ను దళిత క్రిస్టియన్ బిల్లును వెంటనే